అట్లాగే సింగిల్ మహిళల కోసం డిపార్ట్మెంట్ ఆఫ్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ ద్వారా ఏదైనా ఒక సంస్థను పెట్టాలని కోరుతున్నారు. అట్లాగే జూబ్లీస్ కాన్ఫరెన్స్లో ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ ఒక డిమాండ్ ఉంది చాలా కాలంగా. అండ్ ఏరియా హాస్పిటల్ కూడా జూబ్లీస్ కాన్ఫరెన్స్లో కావాలంటున్నారు. జకీర్ గారు మీరు క్వశ్చన్ విజ్ఞప్తులు కాదు. సో డెఫినెట్ గా జకీర్ గారు ఏటీసీ ఇప్పుడే మంజూరు చేస్తున్న అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ మీరు చెప్పారు ఇమ్మీడియట్ గా మంజూరు చేస్తున్న ఈ వేదిక మీద నుంచి నేను చెప్తున్నా. మిగతా నేను డిపార్ట్మెంట్ కి మీరు ఒక చిన్న చిట్టి పంపండి. ఏమేమి ఇష్యూస్ ఆల్రెడీ స్కూల్స్ కోసం నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు సినీ కార్మికులు అక్కడ ఉన్నోళ్లకు బ్రేక్ఫాస్ట్ లంచ్ కూడా పెట్టి మంచి స్కూల్ పిల్లలకు గవర్నమెంట్ మంచి ఎడ్యుకేషన్ ఇస్తామని చెప్పినాం. ఇతర మీరు మెడికల్ అండ్ హెల్త్ ఇష్యూలో చెప్తున్నారు. ఉమెన్ డిగ్రీ కాలేజ్ అంటే సిటీలో చాలా కాలేజీలు ఉన్నాయి. ఒక్కొక్క ఏరియాలో కాలేజ్ పెట్టడంలో కొన్నిసార్లు ఫీజిబిలిటీ ఉంటున్నది ఉండలేదు. నిజంగా అక్కడ పిల్లలు వచ్చి చదువుకుంటారంటే మాకేం అభ్యంతరం లేదు. డెఫినెట్గా వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని జూబ్లీస్ డెవలప్మెంట్కు మేము సహకరిస్తాం. ఎమ్మెల్యే ఉంటే నవీన్ యాదవ్ రెగ్యులర్గా జకీర్ గారికి శ్రమ లేకుండా అప్పుడు నవీన్ యాదవ్ ఈ సమస్యలన్నిటి మా దృష్టికి తెస్తాడు. నవీన్ యాదవ్కి బాధ్యత అప్పచెప్పు. సూరజ్ ప్లీజ్ చెప్పండి జకీర్ గారు. కేటీఆర్ ఈ మధ్యకాలంలో తరచుగా చెప్తున్నది ఏంటంటే ఈ ఎలక్షన్స్ తర్వాత 500 రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్తున్నాడు. దాని మీద రియాక్షన్? ఇప్పుడు జకీర్ గారు ఇప్పటికీ డిసెంబర్ వస్తే 2 ఏళ్ళు అయింది. ఆ తర్వాత 3 ఏళ్ళు ఉంది. సంవత్సరానికి ఎన్ని రోజులు ఉంటాయి? 365 రోజులు అయితే ఉంటాయి కదా మన లెక్క ప్రకారం. ఒకవేళ కేటీఆర్ క్యాలెండర్ ఎట్లుందో నాకు తెలియదు కానీ ఈ లెక్క ప్రకారం 1000 రోజుల పైనే అవుతుంది కదా. ఆయన 500 రోజులు అంటుంటే ఆయన మరి అంటే లెక్కలు ఎట్లేస్తున్నాడో ఏందో నాకు తెలియదు. మరి అమెరికా ఇండియా ఇటు అటు క్యాలిక్యులేషన్స్ ఇటు చేస్తున్నా లేకపోతే ఆయన మేల్కతో ఉన్నప్పుడే లెక్కలు పెట్టుకుంటున్నా నాకు తెలియదు. సో 8 సంవత్సరాలు, యు మార్క్ మై వర్డ్, రేపు జమిలీ ఎలక్షన్స్ వస్తాయి. డిసెంబర్లో ఎన్నికలు రావు. 2028 బదులు 2029 జూన్లో ఎన్నికలు వస్తాయి. 2029 నుంచి మళ్ళీ 5 సంవత్సరాలకు ఎన్నికలు జరుగుతాయి. 2034 జూన్. ఈ రోజు నేను చెప్తున్నా నవంబర్ 9, 2025. 2034 జూన్ నెల వరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం ఉంటుంది. ఇప్పటివరకు నేను చెప్పింది నిజమని నమ్మిన వాళ్ళందరూ దీన్ని అంచనా వేసుకొని ముందుకు వెళ్ళండి. 10 సంవత్సరాలు టీడీపీకి ఇచ్చారు, 10 సంవత్సరాలు కాంగ్రెస్కి ఇచ్చారు, 10 సంవత్సరాలు చంద్రశేఖరరావుకి ఇచ్చారు, 10 సంవత్సరాలు మళ్ళీ ప్రజలు మాకు అధికారాన్ని ఇస్తారు. ఈ 10 సంవత్సరాలలో 100 సంవత్సరాలకు కావాల్సిన అభివృద్ధిని ప్రణాళికల్ని మేము రచిస్తాం, ముందుకు తీసుకెళ్తాం. 2004 నుంచి 2014 వరకు ఏదైతే అభివృద్ధి జరిగి ఆగిపోయిందో ఆ అభివృద్ధి కొనసాగింపే 2024 నుంచి 2034 ఎక్స్టెన్షన్ ఆఫ్ ఓల్డ్ డెవలప్మెంట్. అది మెట్రో కావచ్చు, గోదావరి జలాలు కావచ్చు, ఫ్యూచర్ సిటీ కావచ్చు, మూసీ రివర్ డెవలప్మెంట్ కావచ్చు, రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు, లేకపోతే ఫ్యూచర్ సిటీ నుంచి మచిలీపట్నం పోర్ట్కి డెడికేటెడ్ ఎక్స్ప్రెస్ హైవేస్ కావచ్చు, శ్రీశైలం హైవే కావచ్చు, బుల్లెట్ ట్రైన్ బెంగళూరు టు హైదరాబాద్, హైదరాబాద్ టు చెన్నై వయా అమరావతి బుల్లెట్ ట్రైన్ కావచ్చు. వీటన్నిటినీ ఈ 10 సంవత్సరాలలో 100% అంటే ఇంకా 2 ఏళ్ళు అయింది, 8 ఏళ్లలో 100% ఇవన్నీ పూర్తి చేసి ఒక 100 సంవత్సరాలకు అవసరమైన అభివృద్ధి ప్రణాళికలను ప్రజలకు అంకితం చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. సూరజ్ మహిళలకు కూడా అంటే మా కమిటీ మెంబర్స్ వాళ్ళ క్లాస్లో ఇద్దాం. మేనేజ్మెంట్ కోట సార్ నమస్తే. ఇప్పుడు మనము ఎలక్షన్స్ ముందు కొన్ని హామీలు ఇచ్చినాము. ఏర్పాటైన తర్వాత మనం తీసుకుంటున్న ఎజెండా వేరుగా పోతుంది. ఇన్ని లక్షల కోట్ల ప్రాజెక్టులు మనం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రకటిస్తున్నప్పుడు 1-2 మినహా హామీలు ఏం పెద్దగా ముందు పోతున్నట్టు అనిపిస్తలేదు. వాటిపైన ఎందుకు దృష్టి